2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జిల్ని శాంక్షన్ చేసింది. చాలా సంతోషం. నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, విద్యుత్ శాఖ అధికారులు, ఇంకా రెవెన్యూ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది. ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయిపాళెం గేట్ వద్ద భక్తవత్సల నగర్ కరెంట్ ఆఫీస్ పక్కన ఉండే ఆ యొక్క భక్తవత్సల నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జి లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి. అనేక మంది ప్రజా సంఘాలు, మాలాంటి రాజకీయ కార్యకర్తలు ఆనాడు పోరాటాలు చేశాం, శాసనసభ్యులుగా అనేక ప్రయత్నాలు కూడా చేశాం. ఎట్టకేలకి ఆ యొక్క కొండాయిపాళెం గేట్ వద్ద, భక్తవత్సల నగర్ గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది. కానీ శాంక్షన్ చేసి 1.5 సంవత్సరం దాటినా ఈరోజు దాకా పనులు ప్రారంభం కాల. ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్రస్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది. రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా, ఆ వివరాలు అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా, రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా, విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా, ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూన్ ఆఖరులోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది. జూన్ ఆఖరులోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందివ్వాలా. అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీకు మే 10వ తారీఖు లోపు, ఈరోజు ఏప్రిల్ 25, మే 10వ తారీఖు లోపు అంటే 15 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం. మేము చెప్పిన మాటకి కట్టుబడి జూన్ ఆఖరులోపు టెండర్లు పిలవమని రైల్వే అధికారులని కోరటం జరిగింది. ఇదే విషయాల్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో, అదేవిధంగా రైల్వే శాఖ అధికారుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జూన్ ఆఖరులోపు ఇది టెండర్లు పిలిచే అవకాశం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. ఇది టెండర్లు పిలిచేదానికి నా వంతు ప్రయత్నాలు అన్నీ చేసి, దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైతే జూన్ ఆఖరులోపు టెండర్లు పిలిస్తే ఆ యొక్క కొండాయిపాళెం గేట్, భక్తవత్సల నగర్ వద్ద రైల్వే గేట్లు నెల్లూరు నగరానికే ఎంతో మేలు చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.